పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో గాయపడ్డటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ప్రమాదవశాత్తు అక్కడ ఆయన గాయాల పాలవడం, తర్వాత దీనికి సంబంధించిన వార్త వైరల్గా మారడం, ప్రస్తుతానికి క్షేమంగా ఇండియాకి తిరిగి రావడం. అయితే ప్రమాదం జరిగినటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి సహాయక చర్యలకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అక్కడ రెస్క్యూ బృందం రావడం కంటే ముందే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్మికులు ఆ స్కూల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేసేటువంటి విధంగా ఉంది. దాంట్లో కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని కాపాడడంలో కీల్ రోల్ పోషించినటువంటి వ్యక్తులు మన ఇండియన్ కార్మికులని తెలిసినటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఏం చెప్తారు? వారు చేసినటువంటి ఆ ప్రమాదంలో చేసినటువంటి హెల్పింగ్ సంబంధించి. నిజమేనండి, భారతీయులు ఎక్కడున్నా ప్రపంచంలో అనేక దేశాల్లో 100 దేశాల పైన భారతీయులు వలస కోసం, ఉద్యోగాల కోసం, జీవనోపాధి కోసం వెళ్తారు. ఎక్కడైనా కష్టపడే నేచర్ అనేది భారతీయులకు ఉంటుంది. కాబట్టి అనేక సమస్యలకు అధినేతలుగా ఉన్నారు. కొంతమంది ఐటీ కంపెనీలు పెట్టారు, కొంతమంది పరిశ్రమలు పెట్టారు, కొంతమంది ఉపాధి కోసం హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. తర్వాత నర్సులుగా ఎక్కువగా భారతదేశం నుంచి ఉన్నారు. హోటళ్ళు కూడా పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం భారతదేశం యావత్తు కూడా, భారతదేశంతో కూడా ప్రపంచవ్యాప్తంగా మొన్న జరిగిన అగ్ని ప్రమాదం సింగపూర్లో అత్యంత విలువలతో కూడిన స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు టొమాటో కుకింగ్ స్కూల్లో వేసవ శిక్షణ తరగతుల నిమిత్తం మార్క్ శంకర్ వెళ్ళారు. మార్క్ శంకర్తో పాటు ఇంకొక 20 మంది పిల్లలు ఉన్నారు. అనుకోని విధంగా షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల అక్కడ రెస్క్యూ టీం అనేది వచ్చేలోపు అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఒక పాప పోయింది, వచ్చేసి మిగతా వాళ్ళకి ఇబ్బంది అయిపోయి పొగ పీల్చుకొని నిస్సహాయ స్థితిలో ఉంటారు కదండి. అవునండి, అలా ఎవరు లేని పరిస్థితి. అందరూ కూడా ఆ సిచ్యువేషన్స్ లో వలస కార్మికులుగా జీవనోపాధికి వెళ్ళిన భారతీయులు నలుగురే మార్క్ శంకర్తో పాటు మిగతా 20 మందిని కాపాడారంటే నిజంగా రియల్లీ గ్రేట్ కదా. వాళ్ళు కూడా పని కోసం వెళ్ళి, వలస అంటే మన దేశంలో పని లేకపోతే వేరే దేశంలో వెళ్ళి జీవనోపాధి కోసం, వాళ్ళ కుటుంబాల పోషణ నిమిత్తం అక్కడికి వెళ్ళిన భారతీయులు ఇంద్రజిత్ సింగ్, తర్వాత సుబ్రహ్మణ్యం శరణ్ రాజ్, తర్వాత నాగరాజన్, శివస్వామి విజయరాజు, ఈ నలుగురు కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా వీళ్ళు 2 ఫ్లోర్లకి నిచ్చెనేసుకుని వెళ్ళి పైనుంచి వాళ్ళ చేతుల మీదుగా పిల్లలందరినీ సింగపూర్ టీం వచ్చేతలకి 10 నిమిషాల ముందే వీళ్ళే వాళ్ళందరినీ తీసుకురావడం. అంటే అప్పటికి 3 రెస్క్యూ టీంలు ఉన్నాయి, ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, 3 ఫైర్ ఇంజిన్ సర్వీసులు కూడా వచ్చినాయి, పనిచేస్తున్నాయి. అయినా కానీ సమయాన్ని మెయిన్ వాల్యుబుల్, ఆ టైం అనేది చాలా వాల్యుబుల్. ఆ 10 నిమిషాల్లో 20 మంది పిల్లలు వాళ్ళ చేతులతో ఆ నిచ్చెల ద్వారా కిందకి తీసుకొచ్చి అప్పచెప్పడం అనేది సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించింది. భారతీయులే రక్షించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి అబ్బాయిని రక్షించడం కోసం ఆల్రెడీ ప్రధానమంత్రి కార్యాలయం పిఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా సింగపూర్ హై కమిషనర్ కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకునే లోపే అక్కడ ఎవరు రక్షించారంటే ఈ లోపు హాస్పిటల్కి తీసుకెళ్తానికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటానికి కారణం ఎవరు? ఆ నలుగురు కూడా భారతీయులే. అది గర్వపడాల్సిన విషయం. భారతీయులుగా వాళ్ళని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మ్యాన్ పవర్ మినిస్ట్రీస్ ఉంటుంది, ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా కృషి చేసిన వాళ్ళకి ఆ ప్రభుత్వం గౌరవించి నలుగురిని కూడా సత్కరించడం అనేది ఒక్కసారిగా భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే అడగంది అమ్మాయిని పెట్టదన్నట్టు అడగకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు దాన ధర్మాలు చేసే దేశవ్యాప్తంగా మనం చూసాం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అటువంటిది తన బిడ్డ ప్రాణాలు సైతం ప్రాణాలు కాపాడటానికి వాళ్ళ ప్రాణాలు సైతం పరంగా పెట్టిన నలుగురిని కూడా డెఫినెట్గా ఏదో ఒక రోజు, ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్ట్రిక్ షెడ్యూల్లో కుదరకపోవచ్చు, ఏదో ఒక రోజు వాళ్ళకి పిలిచి సత్కరించడం డెఫినెట్గా చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఏదైనా కానీ సార్, పుట్టుక మరణం మధ్య సాయి గారు మనం ఏం సాధించాం అనేది ముఖ్యం. తోటి మనిషి సహాయం చేయిందే ఆ జన్మే కాదనమాట. కాబట్టి దేశంలో ఆ బిడ్డని బతికించడానికి వాళ్ళు పడిన కృషి వల్ల, వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ త్యాగం వల్ల సింగపూర్ ప్రభుత్వం గుర్తించడం, ఒకవైపు సింగపూర్ ప్రభుత్వానికి పేరు వచ్చింది. అదే సమయంలో భారతీయుల గొప్పతనం, తోటి మనిషికి సహాయం చేసే ఆ సేవా దృక్పథం అనేది ప్రపంచానికి తెలిసింది. అని ఈ విషయం కూడా కొంత లేటుగా వెలుగులోకి వచ్చినట్టు కనిపించింది. అంటే ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ వార్త బయటికి రాలేదు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత అక్కడ కాపాడిన వాళ్ళల్లో కీలకంగా భూమిక పోషించినటువంటి వ్యక్తులు మన భారతీయులు అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి సింగపూర్ లో మన భారతీయులు హెల్ప్ చేయడం ఏంటి అంటే, ఇక్కడ ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ వేరే దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా అక్కడ మన వాళ్ళు హెల్ప్ చేయడం ఏంటి అనేది కూడా అది గ్రేట్ కదా. మనం 145 కోట్ల జనాభా ఉన్నాం సార్. మ్యాన్ పవర్ మనకు ప్లస్ యంగ్ జనరేషన్, యంగ్ యూత్ ఉన్నారు మన దగ్గర. పొటెన్షియల్, అది దేశానికి అదే గర్వకారణం.
అటు ఎప్పుడే కళలు కన్న కళలు సార్థకత చేసుకుని ప్రయత్నం చేయండి ఎప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు. మన యూతే మన ప్రాణం అంటున్నాడు. మరి అటువంటి భారతీయులు వాళ్ళు అసలు వలస కోసం వెళ్ళి ఆ యొక్క టమాటో కుకింగ్ స్కూల్ పక్కన పాపం అక్కడ ఉన్నారు వాళ్ళు. ఈ పొగలు వచ్చి తల్లికి దట్టమైన పొగలు ఏం జరుగుతుంది ఏందని పాపం ప్రాణాలు సైతం లెక్క చేసి ఎవరున్నారంటే స్కూల్ పిల్లలు ఉన్నారు తల్లికి వాళ్ళు అక్కడ ఎవరున్నారు పవన్ కళ్యాణ్ కొడుక ఎవరు కొడుకని వాళ్ళు కూడా తెలియదు. ఎమ్మటి పోయి ఆ నిచ్చెలు వేసుకొని వెళ్ళి ప్రాణాలను కాపాడాలి. 2వ అంతస్తు కూడా వెళ్ళి ప్రాణాలు సైతం వాళ్ళ చేతుల మీద వాళ్ళు కాలిన వాళ్ళ పాపం చేతులు కాళ్ళు కాలినాయంట. వాళ్ళు కాలిన వాళ్ళ చేతుల మీద బిడ్డలు తీసుకొచ్చి దించడం అంటే ఇంత రియల్లీ గ్రేట్ కదండి. అది 2 రోజుల తర్వాత ప్రపంచానికి తెలిసింది. వాళ్ళ సింగపూర్ ప్రభుత్వం వెనువెంటనే గౌరవించడం అనేది సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా మనం ప్రత్యేకంగా కార్మికులకి పవన్ కళ్యాణ్ గారు కుమారుడు ఉన్నారనే కాదు, కనీసం అసలు ఆ స్కూల్లో ఇండియన్స్ కూడా ఉంటారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కంప్లీట్ గా సింగపూర్ లో లోకల్ గా ఉన్నటువంటి స్కూల్, సింగపూర్ వాళ్ళే ఉంటారు లోకల్ గా. అంతే కదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇనిషియేట్ తీసుకొని అక్కడికి వెళ్ళి వెంటనే పక్కన ఉన్నటువంటి అది రియల్లీ గ్రేట్ అండి. అంటే మానవత్వం అనేది ఉంది అనే దానికి నిదర్శనమే అది. ఎందుకంటే వాళ్ళ మానవం లేదు ఉద్యోగం వెళ్ళి ఆ పొగ వస్తుంది కదా మనం లోపల వెళ్తే మనం కూడా పొగ ఊపిరాడకపోతే మనం చచ్చిపోతామని భయపడలే వాళ్ళు. అరే అక్కడ ఏమైందో పసిపిల్లల స్కూల్ ఉన్నారు, పసిపిల్లలని ఆల్రెడీ చెప్పుంటారు కదా, స్కూల్ అనేది తెలుసు కదా. ఆ పిల్లల్ని కాపాడాలనే ఇదితో వాళ్ళు నిత్యం వేసుకొని స్వయంగా ఆ పిల్లల్ని కాపాడటం అనేది చాలా మనం గర్వపడాల్సిన విషయం, వాళ్ళు ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. రైట్. అది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని కాపాడినటువంటి కార్మికులలో కీలకమైనటువంటి వ్యక్తులు మన ఇండియన్సే కావడంతో అందరూ గర్విస్తున్నారు, ఆ వ్యక్తిని ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు సింగపూర్ ప్రభుత్వం కూడా వారిని ప్రశంసించి వారికి సత్కరించడం కూడా జరిగింది. ఏదైనా కూడా సాటి భారతీయులు అక్కడ జరిగినటువంటి ప్రమాదం పట్ల రియాక్ట్ అయినటువంటి విధానం అయితే ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటారు.